పైపెచ్చు ఇప్పుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎంత కష్టపడి పనిచేసినా అవుట్పుట్ రావట్లేదు, ప్రజలు మనం మెచ్చుకుంటారు. ఎందుకు మెచ్చుకుంటారు? మిమ్మల్ని ఏం చేశారని మెచ్చుకుంటారు? వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయడానికి చేశారని చెప్పి మెచ్చుకుంటారా? లేదా ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారని మెచ్చుకుంటారా? లేదా మీ పబ్లిసిటీ కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతున్నందుకు మెచ్చుకుంటారా? ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినందుకు మెచ్చుకుంటారా? మీ మాటలు చూస్తుంటే చివరికి ఇంకా ఇది కూడా నా ప్రభుత్వం కూడా నడపడం నా వల్ల కాదు, ఇది కూడా ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం అనుకునేటువంటి ఆ మాటను కూడా మీరు త్వరలో చెప్పినా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 15 డిపార్ట్మెంట్లకి నేటికి రాష్ట్రంలో 15 డిపార్ట్మెంట్లకి జీతాలు చెల్లించలేదు. దాదాపు 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. చేసినటువంటి అప్పుకి అయితే అసెట్స్ అన్నా ఉండాలి, లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజలతోనన్నా ఉండాలి. అటు ప్రజల్లోని లేదు డబ్బు, ఇటు అసెట్స్ లోని రూపంలోనే ప్రభుత్వం దగ్గర లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? ఇవన్నీ కూడా అవుట్పుట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు తెలిసి ఈ దేశంలో కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి 18 మాసాల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చింది అన్నటువంటి మాట ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటి నాకు తెలిసి బహుశా ఇదే మొదటిసారి. ఆ మాట చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ తాలూకా చేతకానితనం మీరే చెప్తారు. మంత్రులు పనిచేయట్లేదు, శాసనసభ్యులు పనిచేయట్లేదు, అధికారులు పనిచేయట్లేదు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మరి ఏది పనిచేయనప్పుడు అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుందండి ముఖ్యమంత్రి గారు?